అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. గోవాకి వచ్చానండి. అరంగల్ బీచ్లో ఉన్న నైస్ బీచ్. బాయ్. అయ్యో రెడీ అవుతున్నాడు. అయ్యో వీడియో అనే లోపల ఎంత డెడికేషన్ మా వాడికే. వీడియో చేద్దాంరా అంటే చాలు ఫుల్ డెడికేషన్ అనమాట. నీట్గా తలదూ వేసి ఫేస్ వాష్తో ఫేస్ కడిగేస్తాడు ఫస్ట్, వీడియోలో గ్లామర్గా కనిపించాలని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి బ్యాచిలర్ రూమ్స్లో ఉన్నాం అనమాట. సో ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. మనం ఇప్పుడు హైదరాబాద్లో బ్యాచిలర్ రూమ్స్లో బ్యాచిలర్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం. సో ఎలా ప్రాసెస్, ఏం చేయాలి, దాంట్లోకి ఏమేమి కావాలి అన్నీ చూద్దాం అనమాట మనం. సో వీడియో ఖచ్చితంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారనుకో మిస్ అయిపోతారు అనమాట. ఎక్కడెక్కడ ఏమి వేయాలి అన్నీ చూపిస్తాను. సో మనమైతే ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇవైతే 3.5 గ్లాస్ అనమాట. సో ఇవి నీట్గా కడుక్కోవాలి ఒక 2-3 సార్లు. ఆ తర్వాత నానబెట్టేసుకోండి. ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఇదేను, బియ్యాన్ని నానబెట్టేసుకుంటే కొద్దిగా ఉప్పుతాయి అనమాట. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకునే లోపల. సో ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ని కడుక్కుంటున్నాము. ఇలా నీట్గా 2-3 టైమ్స్ కడుక్కొని తర్వాత మనం అయితే వాటర్ నింపేసుకుంటాం, పక్కన వేసుకోవాలి. సో ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ధనియాల పొడి బయట నుంచి తెచ్చుకోలేదు మనం. సో రూమ్లో ఉన్నాయి ఆల్రెడీ ధనియాలు. ఫ్రెష్గా వేసేసుకుంటే కొంచెం కర్రీ టేస్ట్ బాగుంటుంది. మన రూమ్లో మిక్సీ ఉంది కాబట్టి మనం అయితే అన్నీ రెడీమేడ్గా ఏం తెచ్చుకోలేదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కాకుండా అల్లం తెచ్చుకొని తెల్లగడ్డలు వేసేసుకొని మిక్సీకి వేసేసుకున్నాము. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనం ఫ్రెష్గా చేసుకుంటాం కదా, సో కర్రీకి అయితే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఇవన్నీ యాడ్ చేస్తే. అదే రెడీమేడ్గా తెచ్చుకున్నాం అనుకో, వాళ్ళు కెమికల్స్ అట్లా ఉంటాయి కాబట్టి కొంచెం టేస్ట్ తక్కువగా అనిపిస్తుంది. సో బ్యాచిలర్ రూమ్ అంటే అన్నీ రెడీమేడే, బట్ మనకి మిక్సీ ఉంది. సో అందుకని అయితే మేము ఇట్లా తెచ్చుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకోవాలా. ఆ తర్వాత ఒక దబర పెట్టేసుకోండి. దబర పెట్టేసి కొద్దిగా దబర హీట్ అయిన తర్వాత గీ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ కోసం అంతేను, మ్యాండరీ ఏం కాదు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. హీట్ అయిపోయింది. సో ఈ మసాలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ ఇందులోనే కొద్దిగా పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి, ఒక 4-5 కాయలు వేసుకోండి. ఇలా పచ్చిమిరకాయలని చీలికలుగా కోసుకొని వేసుకోండి. కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. సో ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇలా రెడీ చేస్తా ఉన్నాం పనికి మారిన పనులన్నీ. ఇటు ఫేమ్లో వీటిని గుర్తుపెట్టారా? సో ఇప్పుడు టమాటా వేసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. సో 1 టమాటా వేసుకోండి. ఇది కొద్దిసేపు బాగా కలపాలన్నమాట టమాటా వేసుకున్న తర్వాత. ఈ లోపల మీకోసం అయితే ఒక మంచి పాట పాడతాను. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియహల వారి విందు. సాంగ్ నచ్చిందే, మనం అంత తెంగరం కాదనమాట, ఏదో మీకోసం టైం పాస్ కలగా. టమాటాలు వేసేసాం కదా, కొద్దిగా పుదీనా అయితే వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడే వేసుకుంటే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఎర్రగడ్డలకి టమాటాలు అన్నిటికీ బాగా పడుతుంది పుదీనా. సో అందుకోసం అయితే పుదీనా వేసుకొని 1 నిమిషం అలా కలిపెట్టి లో ఫ్లేమ్లో. తర్వాత పెరుగు యాడ్ చేసుకుందాం. టమాటాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం. మనం 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం గుజ్జుగా బాగా వస్తుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
చేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ అలా కలుపుకోండి లో ఫ్లేమ్లో. ఈ మసాలాలన్నీ పెరుగు బాగా పడతాయి. సో గైస్ ఇగో లెగ్ పీస్లు. వీడు అసలు ఫేమ్లో రావట్లే, ఏమరా అంటే నేను వీటిని, సో అందుకని వీడిని గుర్తించండి కొంచెం. ఇగో వీడే తెలుసుగా, వీడు ఎవడో అమితాబ్ బచ్చన్ కొడుకు. సో లెగ్ పీస్ మీకోసమే. వెయిట్ అండ్ సీ, స్టిల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొద్దిగా సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడరు, సో ఇప్పుడైతే కొద్దిగా వేస్తున్నాము. సో కారము, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మనం ఇప్పుడు బియ్యం కొలుచుకున్నాం కదా గ్లాస్తో, ఆ గ్లాస్ తోటే ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ చికెన్లో పోసేసుకోవాలి. సో మనం రైస్ అయితే 3.5 గ్లాస్ తీసుకున్నాము. సో అందుకోసం అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ లెక్కన వాటర్ పోసేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోండి చికెన్ని. అయ్యో యూట్యూబ్లో వీడియో అనగానే చూడండి సోకులు చూడు, చెప్పులు, కొత్త చెప్పులు కూడా కొంటున్నాడు, ఎందుకంటే యూట్యూబ్లో పడుతుందంట. అయ్యో వీడియో అంటే రెడీ అవుతున్నాడు. అయ్యో ఇదిగో మా గురువు గారు అండ దండ అన్నీ ఇగో ఈయనేను చూడండి దాముకున్నాడు. సిగ్గు వల్ల ఎక్కువ అనమాట. గుర్తుపెట్టుకోండి, అన్న పేరు ఏం పేరా? తేజ అన్న. నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాం మీకు ఖచ్చితంగా. సో ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన వీడియో ప్రతి ఒక్కటి వస్తుంది మీకు. చూడండి ఫోటోలు అంటే ముందు ఉంటాడు. సల 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 మరగతా ఉంది నీళ్ళు. సో చికెన్ అయితే కొద్దిగా ఉడికిందనమాట. ఇప్పుడు మనం ముక్కలన్నీ పక్కకు తీసి పెట్టేసుకోవాలి. సో ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీ కదా, చికెన్ని ఇలా ఉడికించుకుంటే ఏంటంటే ఈ వాటర్ ఉంటాయి కదా, మనం రైస్ వేసిన తర్వాత ఆ రైస్ కూడా బాగా ఫ్లేవర్ పడుతుంది అనమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది రైసు. సో అందుకోసం అయితే చికెను ఈ వాటర్లో మసాలాలో బాగా ఉడికించుకొని తర్వాత అయితే బయటికి తీసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్కల వరకే బయటికి తీసుకున్నాము. మా వాడు చాలా అథెంటిక్గా చేస్తాడు అనమాట చికెన్ దీంట్లో నుంచి. చూడండి మచ్చా, హాయ్ చెప్పు మచ్చా వ్యూవర్స్కి. హాయ్. సో ఇప్పుడైతే చికెన్ అంతా నీళ్ళ నుంచి తోడుతున్నాం అనమాట, బాయిలోంచి నీళ్ళు తోడినట్టు. ముక్కలన్నీ అయితే బయటికి తీసేసాము. ఇప్పుడు మనం ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి, కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కోసం. సో ముక్కలన్నీ బయటికి తీసేసిన తర్వాత ఉప్పు అన్నీ చూసుకోండి, లేదంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, మాకు సరిపోలేదు. సో అందుకోసం అయితే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే బియ్యం యాడ్ చేసుకోవాలి మనం. బియ్యం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపెట్టుకోండి గెంటితోటే. సో ఎందుకంటే మసాలాలన్నీ రైస్కి కూడా బాగా పడతాయి. అలా ఒక్కసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోండి, లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. స్మెల్ అయితే అదిరిపోతుంది, వీడియోలో రావట్లేదు కానీ ఇక్కడే కానీ ఉంటే స్మెల్ సూపర్గా వస్తుంది అనమాట. సో చూద్దాం ఎంత ఉడికిందో. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చిన్నగా కలిపెట్టుకోండి ఒకసారి. సో ఇలాగా చిన్నగా అయితే ఒకసారి కలిపెట్టేసుకున్నాను అనుకోండి, ఎలా పడితే అలా కలిపెట్టేసుకున్నాను అనుకో, ఈ బియ్యం ఉన్నాయి కదా విరిగిపోతాయి. సో మీకు చూపిస్తాను చూడండి అలా ఇప్పుడు ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు గీగాని ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి నెయ్యి, ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది, బాగా స్మెల్ వచ్చి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో పైన యాడ్ చేసుకోండి, ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది.
మనం రైస్ అయిపోయే లోపల చికెన్ ఫ్రై అయితే చేసేసుకుందాము. సో అందుకోసం ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసేసుకున్నాము. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఫ్రై చేసి ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకున్నాం. అండ్ అలాగే ఆనియన్స్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. రెండింటిని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేసేయండి. సో దీన్ని కూడా బాగా కలిపెట్టేస్తుంది. టేస్ట్ అయితే బాగా వేగిపోయింది. సో ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని వేసేసేయాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీకు కారంగా కావాలంటే ఎక్కువ కొంచెం కారం వేసుకోండి, లేదంటే మీడియంగా వేసుకోండి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాం మనం. సో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, సో దానికి తగ్గట్టు చూసి వేసుకోండి కారం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సో ఉప్పు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలా. ఇలా అడుగు మాడిపోద్ది మనకి. సో అలా మాడిపోకుండా ఉండాలని కలిపెడతానే ఉండాలా, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై కదా, మళ్ళీ పులుసు అయిపోతుంది. ఫ్రైలో అసలు యాక్చువల్గా అయితే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు, అప్పుడే దానికి టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ మనకి బాండలంతా కింద అడుగు మాడిపోతుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే ప్రాబ్లం ఏముండదు. ఘాట్ అయితే బాగా వస్తుంది. సో ఈ కారం అన్నీ వేసిన తర్వాత అడుగు అయితే మారుతుంది అని అనుకున్నారనుకో మీరు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే అడుగు మాడకుండా. అండ్ అలాగే మసాలాలు కూడా బాగా పడతాయి ముక్కలకి. వాటర్ యాడ్ చేసుకోండి. కలిపెడతానే ఉండండి, ఒక యుద్ధంలా కలిపెట్టబాకండి, ముక్కలన్నీ చెదిరిపోతాయి. మళ్ళీ బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం మసాలాలన్నీ వేసేసుకోవాలి. సో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకున్నాం. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో అప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఆపేసుకోవడమే. కర్రీ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏందనేది. సో పీస్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, పట్టుకుంటే ఊడొచ్చేలాగా ఉందన్నమాట. అంత బాగా ఫ్రై అయింది. మీరు కూడా ఇలాగే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రైస్ అయితే చాలా బాగా దమ్ము అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీకు వీడియోలో కాబట్టి అనిపించలేదు స్మెల్. లెగ్ పీస్ అయితే వేసేసుకున్నాం. 3 లెగ్ పీసులు వచ్చాయి, మనిషికి ఒక లెగ్ పీసు. సో మొక్క చూడండి ఎలా ఫ్రై అయిందో. పట్టుకుంటే ఊడొచ్చేసేలాగా ఉంది. సో ఇప్పుడైతే చికెన్ ముక్క లేకుండా కొత్త అన్నం తిందాం, ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ అలాగే స్మెల్ కూడా అదిరిపోతుంది. ఎందుకంటే మనం చికెన్ వేసాం కదా వాటర్లో, ఆ వాటర్ని బాయిల్ అయ్యి ఆ చికెన్ ఫ్లేవర్ కానీ మసాలాల ఫ్లేవర్ కానీ రైస్కి అయితే బాగా పట్టిందనమాట. సో ఇప్పుడు కొత్త రైస్ తిందాం ఎలా ఉంది ఏంటంటే. టేస్ట్ అయితే కొద్దిగా చికెన్ ఫ్లేవర్ తగులుతా చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇంకా అలాగే చికెన్ ఫ్రై పీసెస్ వేసేసుకొని అలా గ్రేవీతో కలిపేసుకొని ఒక చిన్న ముక్క తీసుకొని అలాగే ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. బట్ చికెన్ ఫ్రైలో ఏంటంటే ఇంకొంచెం మసాలా వేసుకుంటే బాగుండేది. మేము ఏంటంటే మసాలా తగ్గిస్తాం అనమాట తినడానికి, అందుకని లైట్గా వేసుకున్నాం. మీరైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, ఇంకా గ్రేవీ ఎక్కువ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగా కుదురుద్ది. ఇంకా మా వాడు కూడా వచ్చేసి, అరే ఎంతసేపు నువ్వే తీసుకుంటావు, నేను కూడా ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాను తినేటప్పుడు, నన్ను కూడా తీరా అని చెప్పాడు. కానీరా అని చెప్పాను. భలే అథెంటిక్గా నైస్గా తింటాడమ్మా మా వాడు వీడియో ముందర. ఇంత దూరం వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది. మీ మంచి మనసుతో ఒక లైక్, షేర్, కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసి